అనుకుంటున్నాను. ముందు ఈ ఫ్లాగ్ సీడ్స్ గురించి చెప్పుకుందాం. దీన్ని అవిసె గింజలు అంటారు. ఇంగ్లీష్లో ఫ్లాగ్ సీడ్స్ అన్నా మనం తెలుగులో చెప్పుకుందాం. అవిసె గింజలు. ఈ అవిసె గింజలు పురాతనం నుంచి చాలా పాత కాలం నుంచి కూడా ఉన్నవి. ఈ మధ్యకాలంలో చాలామందికి ఇవి తెలియక ఏం చేయాలో ఈ గింజలు ఏమిటో అనేటటువంటి పరిస్థితిలో మనకి కొన్ని పదార్థాలే తెలియట్లేదు ఇప్పుడు ఎవరికి, చాలామందికి. ఇది 4-5 రకాలుగా తినొచ్చు. దీన్ని ఏంటంటే పొడిని చేసేసుకుని, వేయించి పొడిని చేసుకుని కొంతమంది పాలల్లో కలుపుకు తాగొచ్చు. షుగర్ వాళ్ళు అయితే పాలల్లో కలుపుకుని పంచదార బెల్లం వేసుకుని తాగలేరు కనుక దీన్ని పొడిగా కూడా చేసుకోవచ్చు. ఇది ముందు ఏంటంటే ఒక 3 నెలల పాటు కనుక పొడి చేసుకుని అన్నంలో ఒక 2 చెంచాలు పొడి కనుక వేసుకుని తిన్నట్లయితే